హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? అండ్ తెలుగు కార్ కమ్యూనిటీకి స్వాగతం. ఆఫ్టర్ ఆల్ దిస్ వెయిటింగ్, ఫైనల్గా హ్యూండై మ్యానుఫ్యాక్చరర్స్ వాళ్ళ యొక్క క్రాస్ ఓవర్ ఎస్యూవీ క్రెటా ఫేస్ లిఫ్ట్ని లాంచ్ చేయడం జరిగింది, విచ్ ఇస్ అ గుడ్ స్టార్ట్ ఫర్ ది ఇయర్ 2024 అని చెప్పుకోవచ్చు. హ్యూండై కానీ లేదా ఇండియన్ కార్ మార్కెట్లో కనుక చూసుకుంటే ఈ క్రెటా వచ్చేసి వన్ ఆఫ్ ద బెస్ట్ సెల్లింగ్ క్రాస్ ఓవర్ ఎస్యూవీ. సో ఈ ఇయర్ 2024 బిగినింగ్లోనే మనకి క్రెటా ఫేస్ లిఫ్ట్ని అయితే ఫైనల్గా తీసుకుని వచ్చారు. సో ఈ రివ్యూలో మీకోసం బ్రీఫ్గా దీని యొక్క చేంజెస్ ఏవైతే తీసుకుని వచ్చారో అవి వివరిస్తాను. అదేవిధంగా దీని యొక్క ఎక్స్టీరియర్స్, ఇంటీరియర్స్, ఇంజిన్ ఆప్షన్స్, మైలేజ్, సేఫ్టీ ఫీచర్స్ అండ్ ఆన్ రోడ్ ప్రైస్ని వివరిస్తాను. సో కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే కనుక నా యొక్క రివ్యూ కనుక నచ్చితే కన్సిడర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ట్యాప్ ఆన్ ద బెల్ నోటిఫికేషన్ టు గెట్ ద లేటెస్ట్ అప్డేట్స్. ఆల్రెడీ ఈ కొరియన్ క్రాస్ ఓవర్ ఎస్యూవీ హ్యూండై క్రెటా ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకి 2015లో ఫస్ట్ లాంచ్ చేయడం జరిగింది, విచ్ ఇస్ ద ఫస్ట్ జనరేషన్. అండ్ సెకండ్ జనరేషన్ కనుక చూసుకుంటే మనకి ఫిబ్రవరి 2020లో లాంచ్ చేయడం జరిగింది. అండ్ ఆల్మోస్ట్ 4 years తర్వాత మనకి ఫైనల్గా సెకండ్ జనరేషన్ యొక్క ఫేస్ లిఫ్ట్ తీసుకుని రావడం జరిగింది. అండ్ అదే మన ముందు ఉన్నది ఇది. ఈ కార్ గురించి మీకు ఆల్రెడీ ఐడియా ఉంది కాబట్టి నేను స్ట్రైట్ అవే దీని యొక్క చేంజెస్ గురించి మాట్లాడతాను. అండ్ ఇన్ డెప్త్గా అయితే నేను ఇంకో వీడియో చేస్తాను, సో స్టే ట్యూన్. సో ఫస్ట్ నేను దీని యొక్క ఎక్స్టీరియర్ చేంజెస్ ఏవైతే తీసుకుని వచ్చారో అవి నేను చెప్తాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే హ్యూండై యొక్క ఫ్లాగ్షిప్ ఎస్యూవీ ఏదైతే పాలిసైడ్ ఉంటుందో దాని యొక్క డిజైన్ లాంగ్వేజ్ మనకి ఇక్కడ క్లియర్గా కనపడుతుంది. అవుట్ గోయింగ్ మోడల్ లేదా ప్రీవియస్ మోడల్తో కంపేర్ చేస్తే మనకి ఫ్రంట్ ఫేస్ వచ్చేసి చూడడానికి బాక్సీగా ఉంది, ఒక ప్రాపర్ ఎస్యూవీ లుక్ అయితే వచ్చింది. దాంతోపాటు ఇక్కడ మనకి మెయిన్ స్ట్రైకింగ్ ఎలిమెంట్ ఏమైనా ఉందంటే ఇక్కడ మనకి హొరైజన్ ఎల్ఈడి పొజిషనింగ్ ల్యాంప్స్ అండ్ డిఆర్ఎల్స్ అని చెప్పుకోవచ్చు. మనకి బానెట్ అంతా చుట్టూ కనెక్టెడ్ ఎఫెక్ట్లో ఇవ్వడం జరిగింది. ఈ డిఆర్ఎల్ ఏదైతే ఉందో చూడడానికి చాలా బ్రైట్గా అండ్ వైబ్రెంట్గా ఉంది. అదేవిధంగా కింద గ్రిల్ కూడా చూసుకున్నా మనకి పారామెట్రిక్ రేడియేటర్ గ్రిల్ ఇవ్వడం జరిగింది, విచ్ ఇస్ ఇన్ బ్లాక్ క్రోమ్ ఫినిష్. ఈ రేడియేటర్ గ్రిల్ ఏదైతే ఉందో మనకి బ్లాక్ క్రోమ్ ఫినిష్లో ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు మనం లోగో కూడా చూసుకున్నా ఇక్కడ మనకి 2D హ్యూండై లోగో ఇవ్వడం జరిగింది. ఏదైతే మనకి i20 ఎన్లైన్ ఫేస్ లిఫ్ట్లో యూస్ చేశారో సేమ్ లోగో ఇక్కడ కూడా ఇవ్వడం జరిగింది. ఆ లోగో కింద చూసుకుంటే ఫస్ట్ టైం మనకి ఫ్రంట్ కెమెరా కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం ఈ క్రెటా ఫేస్ లిఫ్ట్లో మనకి లెవెల్ 2 ADAS ఫంక్షన్స్ ఫీచర్ చేయడం జరిగింది. ఇక్కడ కింద లోవర్ గ్రిల్లో కనుక చూసుకుంటే మనకి ఫ్రంట్ ADAS రేడార్ ఉంది. సో మనకి సేఫ్టీ పరంగా చూసుకున్నా మనకి ఇది యాడెడ్ బోనస్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మనకి ఫ్రంట్ 4 పార్కింగ్ సెన్సార్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో పార్క్ చేసుకోవడం ఇంకా ఈజీ అవుతుంది ఈసారి. ఇంకా టర్న్ ఇండికేటర్స్ విషయానికి వస్తే ఇక్కడ చూడొచ్చు మనకి ఇక్కడ డిఆర్ఎల్ యూనిట్ పక్కన ఇచ్చారు. ఇవి ఎల్ఈడి టర్న్ ఇండికేటర్స్. ఇంకా కింద బానెట్ సెక్షన్లో చూసుకుంటే ఇక్కడ హెడ్ ల్యాంప్ యూనిట్స్ అయితే మనకి కనపడతాయి. అయితే ఇవి వచ్చేసి మనకి క్వాడ్ బీమ్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్. ఇవి మనకి టోటల్ 2 ప్రొవిజన్స్లో మనకి హెడ్ ల్యాంప్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్. అండ్ దాని కింద కార్నర్స్లో చూసుకుంటే మనకి ఇక్కడ ఎయిర్ డ్యామ్స్ ఉన్నాయి. ఇవి ఫంక్షనల్. ఇవి ఎప్పుడైతే మనకి ఎయిర్ అయితే లోపలికి ఫీడ్ అవుతుందో ఆ బ్యాక్ సైడ్ నుంచి ఎగ్జిట్ అవుతుంది. దానివల్ల ఏంటంటే మనకి ఏరోడైనమిక్స్ అన్నవి ఇంప్రూవ్ అవుతాయి. ఇంకా ఫ్రంట్ స్కిడ్ ప్లేట్ విషయానికి వస్తే మనకి టోటల్ సిల్వర్ కలర్ ఫినిష్లో వచ్చింది. ఇంకా అలా పైకి వచ్చేస్తే ఇక్కడ మనకి రెయిన్ సెన్సింగ్ వైపర్స్. ఇంకా సైడ్స్కి వచ్చేస్తే ఇక్కడ చూడొచ్చు మనకి స్క్వేర్డ్ వీల్ ఆర్చెస్ వస్తాయి. ఇంకా వీల్స్ విషయానికి వస్తే ఇవి వచ్చేసి మనకి 215/60 సెక్షన్ 17-inch టైర్స్ విత్ 17-inch డైమండ్ కట్ అలాయ్స్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా బ్రేకింగ్ డిపార్ట్మెంట్ చూసుకుంటే మనకి బోత్ ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకి డిస్క్ బ్రేక్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ సైడ్ ప్రొఫైల్ డిజైన్ విషయానికి వస్తే ఇట్ ఈస్ ద సేమ్ యాజ్ ది అవుట్ గోయింగ్ మోడల్. చేంజెస్ అయితే ఏం తీసుకుని రాలే. గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి మనకి 200 mm ఉంటుంది, విచ్ ఇస్ ఈక్వల్ టు 20 cm. అండ్ ఇట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. మనకి కావాల్సినంత అయితే ఉంది. మనకి ఫ్రంట్ సిల్వర్ కలర్ స్కిడ్ ప్లేట్లోనే మనకి సైడ్ స్కర్ట్స్ కూడా సిల్వర్ కలర్లో వస్తున్నాయి. ఇక్కడ ORVMs వచ్చేసి మనకి ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్, ఆటో ఫోల్డబుల్ అండ్ దాంతోపాటు ఎల్ఈడి టర్న్ ఇండికేటర్స్ కూడా ఉన్నాయి. అండ్ బై ద వే ఈ క్రెటా ఫేస్ లిఫ్ట్లో మనకి 360-degree కెమెరా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మనకి బోత్ ORVMs ఏవైతే ఉన్నాయో సైడ్ మిరర్స్ మనకి వీటిల్లోనే మనకి సైడ్ కెమెరాస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సైడ్ వ్యూ కోసం. అండ్ దాంతోపాటు ఇవి మనకి ADAS ఫంక్షన్స్ కూడా ఉపయోగపడుతుంది. అలా పైకి వచ్చేస్తే ఇక్కడ మనకి సిల్వర్ కలర్ రూఫ్ రైల్స్, దాంతోపాటు మనకి పానోరామిక్ సన్ రూఫ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ సి పిల్లర్ ఏరియా దగ్గర మనకి సిల్వర్ కలర్లో ఎలిమెంట్ ఏదైతే వచ్చేదో అది రిటైన్ చేయడం జరిగింది. ఇంకా అలా వెనక్కి వచ్చేస్తే పైన చూడొచ్చు మనకి షార్క్ ఫిన్ యాంటెన్నా, దాన్ని ఫాలో అవుతూ మనకి రూఫ్ మౌంటెడ్ స్పాయిలర్ అండ్ దాంట్లోనే మనకి హై మౌంట్ స్టాప్ ల్యాంప్. రియర్ విండ్షీల్డ్ మీద చూసుకుంటే మనకి డీఫాగర్ అండ్ దాంతోపాటు వైపర్. అగైన్ మనకి ఫ్రంట్ ఫేషియాలో ఏదైతే డిజైన్ అప్డేట్స్ తీసుకుని వచ్చారో అదేవిధంగా రియర్ ప్రొఫైల్ కూడా అప్డేట్ చేయడం జరిగింది. ఇక్కడ చూస్తే కనుక మనకి కనెక్టెడ్ ఎల్ఈడి టెయిల్ ల్యాంప్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇట్ గోస్ వెరీ వెల్ విత్ ద ఫ్రంట్ ఎల్ఈడి డిఆర్ఎల్ డిజైన్. మనకి ఏదైతే ఫ్రంట్ డిఆర్ఎల్ డిజైన్ లాగే వెనకాల కూడా మ్యాచ్ చేస్తూ మనకి ఈ ఎల్ఈడి టెయిల్ ల్యాంప్స్ డిజైన్ చేయడం జరిగింది. సో మ్యాచింగ్ అని చెప్పుకోవచ్చు. దాంతోపాటు ఈ టెయిల్ ల్యాంప్స్లోనే మనకి ఎల్ఈడి టర్న్ ఇండికేటర్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ లోగో కనుక చూసుకుంటే మనకు వచ్చేసి టెయిల్ ల్యాంప్ లోపల ఇంటిగ్రేట్ చేశారు. ప్రీవియస్ మోడల్లో అయితే మనకి బయట ఉండేది టెయిల్ గేట్ మీద, బట్ ఈసారి టెయిల్ ల్యాంప్ కేసింగ్లో అయితే ఇచ్చారు, విచ్ లుక్స్ ప్రీమియం. ఇక్కడ వచ్చేసి మనకి రియర్ పార్కింగ్ కెమెరా. కింద బంపర్లో మనకి సెంటర్లో వచ్చేసి రియర్ పార్కింగ్ లైట్ ప్రొవైడ్ చేశారు. దాంతోపాటు మనకి టోటల్ 4 పార్కింగ్ సెన్సార్స్. కార్నర్స్లో వచ్చేసి మనకి రియర్ రిఫ్లెక్టర్స్. అండ్ అగైన్ ఫ్రంట్ లాగే మనకి రియర్ స్కిడ్ ప్లేట్ కూడా వచ్చేసి మనకి సిల్వర్ కలర్ ఫినిష్లో ఇవ్వడం జరిగింది.
సో ఎక్స్టీరియర్ చేంజెస్ అయితే ఇవి. ఇప్పుడు మనం దీని యొక్క బూట్ స్పేస్ అయితే చెక్ చేద్దాం. సో ఈ క్రెటా ఫేస్ లిఫ్ట్ యొక్క బూట్ క్యారింగ్ కెపాసిటీ వచ్చేసి మనకి టోటల్ 433 లీటర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ బూట్లో ప్రొవైడ్ చేస్తున్న మెటీరియల్స్ కనుక చూసుకుంటే మనకి ఇక్కడ పార్సిల్ షెల్ఫ్ వస్తుంది. సైడ్స్ కనుక చూసుకుంటే మనకి స్టోరేజ్ స్పేసెస్ ఉన్నాయి. ఇక్కడ మనకి బోస్ సబ్ వూఫర్ అయితే ఉంది. అండ్ దీని యొక్క లోడింగ్ బెడ్ కూడా ఫ్లాట్గా ఉంది, సో ఈజీగా లగేజ్ లోడ్ చేయొచ్చు. ట్రంక్ కింద చూసుకుంటే మనకి స్పేస్ సేవర్ స్పేర్ వీల్ అయితే ఉంది. అండ్ ఇన్ కేస్ మీరు బూట్ స్పేస్ కనుక ఇంక్రీస్ చేసుకోవాలనుకుంటే ఆ వెనకాల సీట్స్ ఏవైతే ఉన్నాయో అవి వచ్చేసి మనకి 60-40 స్ప్లిట్లో ఫోల్డ్ అవుతాయి. సో మీకు కావాల్సిన విధంగా అయితే మీరు బూట్ స్పేస్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి క్రోమ్ డోర్ హ్యాండిల్స్ అయితే వస్తాయి. ప్రైవసీ లేదా సన్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి ఇక్కడ సన్ బ్లైండ్స్ లేదా సైడ్ కర్టెన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, విచ్ ఇస్ రియలీ నైస్. ఇక్కడ సైడ్ ఆర్మ్ రెస్ట్ మీద చూసుకుంటే మనకి లెదర్ ప్యాడింగ్ వచ్చింది. పవర్ విండో స్విచెస్ అండ్ సిల్వర్ కలర్లో మనకి డోర్ ఓపెనర్స్ ఉన్నాయి. కింద చూసుకుంటే మనకి పెద్ద డోర్ పాకెట్స్ ఇస్తున్నారు వాటర్ బాటిల్స్కి. అండ్ ఎస్, ఈ క్రెటా టాప్ మోడల్ SX ఆప్షన్లో బోస్ యొక్క ప్రీమియం 8 స్పీకర్ ప్రీమియం సౌండ్ సిస్టమ్ ప్రొవైడ్ చేస్తున్నారు విత్ సెంట్రల్ స్పీకర్ అండ్ సబ్ వూఫర్తో పాటు. ఇక్కడ సైడ్ చూసుకుంటే మనకి డోర్ స్కఫ్ ప్లేట్స్ వస్తున్నాయి. ఇంక ఇక్కడ రియర్ సీట్స్ విషయానికి వస్తే మనకి హైట్ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్తో పాటు మనకి కుషన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఈ కుషన్ అయితే చాలా సాఫ్ట్గా ఉంది. ఇంకా సీట్ అపోజిట్ విషయానికి వస్తే మనకి డ్యూయల్ టోన్ లెదర్ సీట్స్ వస్తున్నాయి విత్ పర్ఫోరేటెడ్ ఫినిష్. దాంతోపాటు ఇక్కడ మనకి ఐఎస్ఓఫిక్స్ స్టైల్ సీట్ మౌంట్స్ ఉన్నాయి. సెంటర్లో కనుక చూసుకుంటే మనకి ఆర్మ్రెస్ట్ విత్ 2 కప్ హోల్డర్స్ అయితే ఉంటాయి. ఆల్రైట్, లెట్స్ గెట్ ఇన్. స్పేస్ విషయానికి వస్తే ఇక్కడ చూడొచ్చు నాకు కావాల్సినంత నీ రూమ్ అయితే ఉంది. అదేవిధంగా కింద లెగ్ రూమ్ అండ్ ఫుట్ రూమ్ కూడా చూసుకోవచ్చు, అడిక్వేట్గా ఉంది. ఇక్కడేమో మనకి మ్యాగజిన్ పాకెట్స్. సెంటర్లో చూసుకున్నా మనకి ట్రాన్స్మిషన్ హంప్ పెద్దగా ఏం లేదు, ఆల్మోస్ట్ ఫ్లాట్గానే ఉంది. సో సెంటర్ ప్యాసింజర్ షుడ్ బి కంఫర్టబుల్. ఇక్కడ ఫోన్ పెట్టుకోవడానికి ఒక స్లాట్ ఉంది. అండ్ దాని పక్కన చూసుకుంటే మనకి 2 USB C టైప్ ఛార్జింగ్ పోర్ట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దాంతోపాటు మనకి కన్వీనియన్స్ కోసం 2 రియర్ AC వెంట్స్. అండ్ ఫ్రంట్ డాష్ బోర్డ్ డిజైన్ లేఅవుట్ అయితే అలా ఉంటుంది. సిగ్నిఫికెంట్ చేంజెస్ అయితే చేయడం జరిగింది. అండ్ రూఫ్ మీద చూసుకుంటే మనకి పానోరామిక్ సన్ రూఫ్ అయితే ఉంటుంది. ఇక్కడ సైడ్స్ వచ్చేసి మనకి గ్రాబ్ రైల్స్ అండ్ దాంతోపాటు రీడింగ్ ల్యాంప్స్ కూడా ఉన్నాయి. ఆల్రెడీ ఇప్పుడు మన ఫ్రంట్ క్యాబిన్లో చేంజెస్ ఏవైతే తీసుకుని వచ్చారో అవి చూద్దాం. ఇక్కడ మనకి డ్రైవర్ సైడ్ వచ్చేసి కీలెస్ ఎంట్రీ అండ్ గో ఫంక్షన్ అయితే వస్తుంది. ఇంకా డ్రైవర్ సైడ్ కంట్రోల్స్ కనుక చూసుకుంటే మనకి చైల్డ్ లాక్, పవర్ విండో స్విచెస్, లాక్ అండ్ అన్లాక్, ORVM కంట్రోల్స్ అండ్ ఆటో ఫోల్డ్ స్విచ్ అయితే ఉంది. దాని ఫాలో అవుతూ డోర్ స్పీకర్. అండ్ కింద చూసుకుంటే మనకి డోర్ బిన్స్ ఉన్నాయి వాటర్ బాటిల్స్కి. అండ్ దాని పక్కన స్పేస్ కూడా ఉంది. ఇక్కడ చూస్తే కనుక మనకి ఫ్రంట్ కూడా స్కఫ్ ప్లేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా డ్రైవర్ సీట్ అడ్జస్ట్మెంట్ కనుక చూసుకుంటే ఈ క్రెటాలో వచ్చేసి మనకి 8-way పవర్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీరు ప్రిసైజ్గా కావాల్సిన అడ్జస్ట్మెంట్స్ అయితే చేసుకోవచ్చు. సీట్ యొక్క కుషనింగ్ కూడా బాగుంది. అండ్ సైడ్స్ స్టిచ్చింగ్ కూడా చూసుకోవచ్చు. మనకి బ్రాన్స్ కలర్ థ్రెడింగ్ లేదా స్టిచ్చింగ్ అయితే వచ్చింది. ఇక్కడ డ్రైవర్ సైడ్ కంట్రోల్స్ కనుక చూసుకుంటే మనకి హెడ్ ల్యాంప్ లెవెలింగ్ అడ్జస్ట్మెంట్ కంట్రోల్ ఉంది. దాంతోపాటు AC ఆఫ్ స్విచ్, పార్క్ అసిస్ట్ స్విచ్ ఉంది. అండ్ దాంతోపాటు ఆటో ఆన్ ఆఫ్ స్విచ్ కూడా ఉంది. ఇంకా స్టార్ట్ స్టాప్ స్విచ్ కనుక చూసుకుంటే మనకి చుట్టూ బ్రాన్స్ కలర్ ట్రీట్మెంట్ అయితే వచ్చింది. ఆల్రెడీ ఫస్ట్ నేను ఈ క్యాబిన్లో యూస్ చేసిన లేదా చూస్ చేసుకున్న కలర్ గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే మీరు ఇక్కడ చూస్తే కనుక డ్యూయల్ టోన్ గ్రే కలర్ ఇంటీరియర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ప్యాసింజర్ సైడ్ డాష్ మీద చూసుకుంటే మనకి లైట్ గ్రే కలర్ ఫినిష్ వస్తుంది. అండ్ దాని ఫాలో అయితే ఇక్కడ చూసుకుంటే మనకి గ్లాసీ బ్లాక్ ఫినిష్లో ఇంకో ఎలిమెంట్ ఇచ్చారు. అండ్ దాని సెంటర్లో వచ్చేసి మనకి సిల్వర్ కలర్ యాక్సెంట్ వచ్చింది, జస్ట్ టు మ్యాచ్ ద డిజైన్ ఆఫ్ ద సైడ్ AC వెంట్స్. సైడ్ AC వెంట్స్ని మ్యాచ్ చేస్తూ ఇక్కడ చిన్న ఎలిమెంట్ అయితే ఇచ్చారు. ఇక్కడేమో మనకి సెంటర్ స్పీకర్ అయితే వస్తుంది బోస్ది. ఇక్కడ వచ్చేసి మనకి స్టోరేజ్ స్పేస్ అయితే ఉంది. అండ్ యాక్చువల్ స్టోరేజ్ స్పేస్ విషయానికి వస్తే ఇక్కడ చూడొచ్చు గ్లో బాక్స్ వచ్చేసి మనకి డీసెంట్ స్టోరేజ్ స్పేస్ అయితే ఉంది. అండ్ దాంట్లోనే మనకి కూలింగ్ ఫంక్షన్ కూడా ఉంది. నాకైతే స్పెసిఫిక్గా ఈ గ్రే కలర్ ఇంటీరియర్స్ అయితే నచ్చింది. ఎందుకంటే కన్వెన్షనల్ బ్లాక్ కలర్లో కన్నా ఇది గ్రే కలర్ చూడడానికి చాలా ప్రీమియంగా ఉంది. ఇక్కడ మీరు చూస్తే కనుక డీ కట్ స్టీరింగ్ వీల్ ప్రొవైడ్ చేస్తున్నారు లేదా 4-spoke ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్. అండ్ ఇది వచ్చేసి ఫుల్లీ లెదర్ ర్యాప్డ్. అండ్ కలర్ కూడా చూసుకున్న గ్రే కలర్ వచ్చింది, జస్ట్ లైక్ ద ఇంటీరియర్ కలర్. అండ్ దీని యొక్క అడ్జస్ట్మెంట్ కనుక చూసుకుంటే ఇది వచ్చేసి టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ అడ్జస్టబుల్. స్టీరింగ్ వెనకాల లెఫ్ట్ సైడ్ వచ్చేసి వైపర్ స్టాక్స్ ఉన్నాయి. అండ్ రైట్ సైడ్ వచ్చేసి లైట్ స్టాక్స్ ఉన్నాయి. మౌంటెడ్ కంట్రోల్స్ కనుక చూసుకుంటే రైట్ సైడ్ వచ్చేసి మనకి ఇన్స్ట్రుమెంట్ టాగుల్ చేయడానికి స్విచెస్ ఉన్నాయి. అదేవిధంగా క్రూజ్ కంట్రోల్ స్విచెస్ అండ్ దాంతోపాటు ADAS ఫంక్షన్స్ ని యాక్సెస్ చేయడానికి బటన్స్ కూడా ఉన్నాయి. రైట్ సైడ్ వచ్చేసి మనకి టిపికల్ ఇన్ఫర్టైన్మెంట్ బటన్స్ అయితే ఉన్నాయి. ఆల్రెడీ ఇప్పుడు ఇన్స్ట్రుమెంట్ కాన్సోల్ కనుక చూసుకుంటే మనకి ఫుల్ 10.25 ఇంచ్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఏదైతే మనం అల్కజార్లో చూసామో సేమ్ సార్ట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ కాన్సోల్ అయితే ఇక్కడ ఇస్తున్నారు. ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి స్పీడోమీటర్ ఉంది. అండ్ రైట్ సైడ్ వచ్చేసి టాకోమీటర్. అండ్ మనకి కావాల్సిన విధంగా అయితే స్క్రీన్ అయితే కస్టమైజ్ చేసుకోవచ్చు. సెంటర్లో అయితే మనకి రెస్ట్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది, కరెంట్ ట్రిప్ కానీ, ఓడోమీటర్, ఫ్యూయల్ ఎఫిషియన్సీ, కంపస్, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ అండ్ ADAS ఫంక్షన్స్ కూడా చూపిస్తుంది. అండ్ మిగతా ఇండికేటర్స్ అండ్ వార్నింగ్స్ కూడా మనం చూడొచ్చు ఇక్కడ. ఈ డిస్ప్లే గురించి అండ్ దీని యొక్క ADAS ఫంక్షన్స్ ఎలా యూస్ చేయాలో ఇన్ డెప్త్ గా వేరే వీడియోలో చెప్తాను. ఇక్కడ మీరు చూస్తే కనుక డిస్ప్లే యూనిట్ దగ్గర అంతా మనకి బ్రాన్స్ హైలైట్స్ అయితే ఉన్నాయి. ఇది యూస్ చేయడం వల్ల చూడడానికి క్యాబిన్కి ఒక ప్రీమియం లుక్ అయితే వచ్చింది. ఇంకా ఇన్ఫర్టైన్మెంట్ స్క్రీన్ విషయానికి వస్తే మనకి అగైన్ 10.25 ఇంచ్ ఇన్ఫర్టైన్మెంట్ టచ్ స్క్రీన్ సిస్టమ్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఏదైతే మనం కొత్త వెర్నాలో చూసామో సేమ్ సార్ట్ ఆఫ్ ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్. ఈ సిస్టమ్ చాలా ఈజీ టు యూజ్ అండ్ చాలా రెస్పాన్సివ్గా కూడా ఉంటుంది. దీంట్లోనే మనకి ఇన్బిల్ట్ నావిగేషన్ కూడా ఉంది.
అదేవిధంగా ఇది వచ్చేసి మనకి రేడియో సపోర్ట్ చేస్తుంది, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, యూఎస్బీ కనెక్టివిటీ, బ్లూటూత్. దాంతోపాటు మనకి కనెక్టెడ్ కార్టెక్ ఫీచర్స్ కూడా సపోర్ట్ చేస్తుంది వయా బ్లూ లింక్ యాప్. మీకు ఒకసారి 360 డిగ్రీ కెమెరా కూడా చూపిస్తాను. ఇక్కడ మనకి సెంటర్ కాన్సోల్ దగ్గర ఉంటుంది. సో ఇది ప్రెస్ చేస్తే కనుక మనకి కెమెరా అయితే ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి 3D వ్యూ ఉంది, ఈజీగా రొటేట్ అవుతుంది కెమెరా. అండ్ వీడియో రిజల్యూషన్ కూడా చాలా బాగుంది, చాలా క్లియర్గా అయితే ఉంది, క్రిస్ప్గా. మనకి టైట్ పార్కింగ్ సిచ్యువేషన్స్లో ఈ 360 డిగ్రీ కెమెరా బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ దాని ఫాలోతో కనుక చూసుకుంటే మనకి ఏసీ వెంట్స్ ఉన్నాయి. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం అగైన్ మనకి ఈ క్రెటాలో డ్యూయల్ జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఈసారి కస్టమర్ ఫీడ్బ్యాక్ విని అండ్ మోర్ ఓవర్ ఏంటంటే క్లైమేట్ కంట్రోల్స్కి ఎప్పుడు మనకి మాన్యువల్ స్విచెస్ ఉంటేనే బెటర్. సో డ్రైవ్ చేస్తున్నప్పుడు మనకి ఈజీగా టెంపరేచర్ అది అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో మీరు బోత్ ప్యాసింజర్ సైడ్ కానివ్వండి లేదా డ్రైవర్ సైడ్ కానివ్వండి, మీకు కావాల్సిన టెంపరేచర్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. దాంతోపాటు మనకి పైన మీడియా బటన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. దాని ఫాలోతో కనుక చూసుకుంటే మనకి యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి USB A టైప్, ఇంకోటి వచ్చేసి USB C టైప్. అండ్ సెంటర్లో వచ్చేసి మనకి 12 volts పాస్ సాకెట్ ఉంది. అండ్ ఇవేమీ సరిపోవంటే మనకి అడిషనల్గా వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ కూడా ఉంది. సో మనకి ఇక్కడ మల్టిపుల్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అండ్ ఈ సెంటర్ కాన్సోల్ మొత్తం మనకి గ్లాసీ బ్లాక్ ఫినిష్లో ఇవ్వడం జరిగింది. అండ్ గియర్ బాక్స్ కనుక చూసుకుంటే మనకి ఇక్కడ 6-speed మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ పైన చూడొచ్చు మనకి గ్రే కలర్ లెదర్ నాబ్ వస్తుంది. అండ్ సెంటర్ కాన్సోల్లో సైడ్లో కనుక చూసుకుంటే మనకి వెంటిలేటెడ్ సీట్ ఫంక్షన్స్ అయితే ఉన్నాయి. బోత్ ప్యాసింజర్ అండ్ డ్రైవర్ సైడ్ మనకి వెంటిలేటెడ్ సీట్ ఫంక్షన్స్ అయితే వస్తుంది. దాని ఫాలోతో చూసుకుంటే మనకి 360 డిగ్రీ కెమెరా లేదా పార్క్ వ్యూ బటన్ అయితే ఉంది. అండ్ ఇది టాప్ మోడల్ కాబట్టి మనకి ఇక్కడ ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ ప్రొవైడ్ చేస్తున్నారు. దాని ఫాలోతో మనకి ఆటో హోల్డ్ స్విచ్ కూడా ఉంది. ఇక్కడ కీస్ పెట్టుకోవడానికి ప్రొవిజన్. అండ్ దాంతోపాటు ఇక్కడ 2 కప్ హోల్డర్స్ అండ్ లెదర్ ఫినిష్ సెంట్రల్ ఆర్మ్రెస్ట్. లోపల చూసుకుంటే మనకి సరిపడా స్టోరేజ్ స్పేస్ ఉంది. అండ్ ఇది వచ్చేసి స్లైడబుల్ అయితే కాదు. అలా పైకి వచ్చేస్తే మనకి ఇక్కడ ఆటో డిమింగ్ IRVM, దాంతోపాటు SOS స్విచ్ కూడా ఉంది దీంట్లోనే. దాని ఫాలోతో మనకి సన్ గ్లాస్ హోల్డర్, LED రీడింగ్ ల్యాంప్స్ అండ్ సన్ రూఫ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి. బై ద వే ఈ సన్ రూఫ్ ఏదైతే ఉందో మనకి ఇది వాయిస్ అసిస్టెడ్ సన్ రూఫ్ ఇది. సో మీరు వాయిస్ యూస్ చేసి కూడా ఈ సన్ రూఫ్ క్లోజ్ అయితే చేయొచ్చు. సో మీరు క్లోజ్ సన్ రూఫ్ అంటే క్లోజ్ అయిపోతుంది. ఇక్కడేమో సన్ వైజర్, ప్యాసింజర్ సైడ్కి అయితే మిర్రర్ అయితే ఉంటుంది. సో ఇంటీరియర్స్ వరకు అయితే ఇంతే. ఇప్పుడు మనం దీని యొక్క ఇంజిన్ ఆప్షన్స్, సేఫ్టీ ఫీచర్స్ అండ్ ఆనర్ ప్రైస్ అయితే చూద్దాం. సో ఈ హ్యుండై క్రెటా ఫేస్ లిఫ్ట్ వచ్చేసి మనకి టోటల్ 3 ఇంజిన్ ఆప్షన్స్తో అవైలబుల్గా ఉంటుంది. 2 పెట్రోల్ ఇంజిన్స్ అండ్ 1 డీజిల్ ఇంజిన్. అయితే ప్రస్తుతం మన ముందు ఉన్న ఈ క్రెటాలో వచ్చేసి 1.5 లీటర్ 4-cylinder డీజిల్ ఇంజిన్ అయితే వస్తుంది. ఇది వచ్చేసి మనకి 116 PS ఆఫ్ మ్యాక్స్ పవర్ అండ్ 250 Nm ఆఫ్ పీక్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ ఇది వచ్చేసి మనకి బోత్ 6-speed మాన్యువల్ అండ్ 6-speed ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అయితే అవైలబుల్గా ఉంటుంది. అండ్ మిగతా పెట్రోల్ ఇంజిన్స్ విషయానికి వస్తే దీంట్లో ఒకటి వచ్చేసి మనకి 4-cylinder 1.5 లీటర్ పెట్రోల్ యూనిట్ అయితే వస్తుంది. ఇది వచ్చేసి మనకి 115 PS ఆఫ్ మ్యాక్స్ పవర్ అండ్ 143.8 Nm ఆఫ్ పీక్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ ఈ పెట్రోల్ ఇంజిన్ వచ్చేసి మనకి 6-speed మాన్యువల్ అండ్ IVT ట్రాన్స్మిషన్ లో అయితే అవైలబుల్ గా ఉంటుంది. అండ్ ఫైనల్ గా ద మోస్ట్ పవర్ఫుల్ ఇంజిన్ ఆప్షన్ ఏదైతే వెర్నాలో ఫీచర్ చేశారో అది వచ్చేసి 4-cylinder 1.5 లీటర్ టర్బో పెట్రోల్ యూనిట్ అది. అండ్ అది వచ్చేసి మనకి 160 PS ఆఫ్ మ్యాక్స్ పవర్ అండ్ 253 Nm ఆఫ్ పీక్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ ఇది వచ్చేసి మనకి ఓన్లీ 7-speed DCT ట్రాన్స్మిషన్ లోనే అవైలబుల్ గా ఉంటుంది. ఇంకా సేఫ్టీ విషయానికి వస్తే మనకి స్టాండర్డ్ గా 6 ఎయిర్ బ్యాగ్స్, ABS with EBD electronic stability control, vehicle stability management, hill start assist control, tire pressure monitoring system, rear disc brakes, ISOFIX child seat mounts. ఇంకా ADAS విషయానికి వస్తే మనకి బ్లైండ్ స్పాట్ వ్యూ మానిటరింగ్ ఉంది, సరౌండ్ వ్యూ మానిటర్, లేన్ డిపార్చర్ వార్నింగ్, లేన్ కీప్ అసిస్ట్, ఫార్వర్డ్ కొలిషన్ వార్నింగ్ లాంటి సేఫ్టీ ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఫైనల్ గా ఆన్ రోడ్ ప్రైసెస్ విషయానికి వస్తే బేస్ వేరియంట్ ఈ డీజిల్ వచ్చేసి 15,81,000 రూపీస్ ఆన్ రోడ్ విశాఖపట్నం అయితే ఉంది. అండ్ టాప్ మోడల్ మాన్యువల్ ఏదైతే నేను రివ్యూ చేశానో SX ఆప్షన్ ఇది వచ్చేసి మనకి 23,52,000 రూపీస్ ఆన్ రోడ్ విశాఖపట్నం అయితే ఉంది. అదేవిధంగా పెట్రోల్ బేస్ వేరియంట్ కనుక చూసుకుంటే అది వచ్చేసి మనకి 13,99,000 రూపీస్ ఆన్ రోడ్ విశాఖపట్నం అయితే ఉంది. అండ్ టాప్ మోడల్ 1.5 లీటర్ టర్బో పెట్రోల్ వచ్చేసి 25 lakhs ఆన్ రోడ్ విశాఖపట్నం అయితే ఉంది. అండ్ మిగతా వేరియంట్స్ యొక్క ఆన్ రోడ్ ప్రైసెస్ అయితే నేను డిస్ప్లే చేస్తాను, పాజ్ చేసి చూడండి. అండ్ వైజాగ్ వ్యూయర్స్ ఎవరైనా వాచ్ చేస్తుంటే హ్యుండై కార్స్ ఇంట్రెస్ట్ ఉన్నా, టెస్ట్ డ్రైవ్ చేయాలనుకున్నా లేదా కొనాలనుకున్నా ప్లీజ్ విజిట్ లక్ష్మీ హ్యుండై. ఇది వచ్చేసి మనకి రామటాకీస్ రోడ్ విశాఖపట్నంలో ఉంది. అదేవిధంగా మనకి మురళీనగర్ అండ్ గాజువాక బ్రాంచెస్ కూడా ఉన్నాయి. సో దాట్స్ ఆల్ ఫర్ ది రివ్యూ గైస్. మీకు ఈ రివ్యూ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇలాంటి కార్ రివ్యూస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. డ్రైవ్ సేఫ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.